ఈరోజు సంగారెడ్డిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైలుకు మద్దతుగా జైరాబాద్లో రైల్వే స్టేషన్ ఉండాలని చెప్పి కోరుతూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు ప్రజల గొంతును వినిపించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, మంత్రి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ జైరాబాద్ స్టేషన్ కోసం మనం అందరం కూడా ముందుండి గలమెత్తాల్సిన అవసరం ఉన్నది. పదవుల కోసం పెదవులు మెదపకుండా ఉంటే భావితరాలు నష్టపోతాయి. ఇప్పటికే జైరాబాద్ నారాయణఖేడ్ ప్రాంతంలో 20,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి గోసపడుతున్న రైతుల సాక్షిగా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ ఆపాల్సిందే, ఖచ్చితంగా పాత డిపిఆర్ కొనసాగించాల్సిందే అని మనం అందరం కూడా నినదించాల్సిన అవసరం ఉన్నది. ఒక సామాజిక కార్యకర్తగా ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. నేను మీ నెమలికొండ వేణుమాధవ్.